ధన్యవాద తీర్మానం దద్దరిల్లిన సభా పర్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ కాస్త రచ్చగా మారింది. కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు సభా సమరం నడిచింది. ఇక శాసన మండలిలో డ్రగ్స్ టాపిక్ పై మాటల తూటాలు దూసుకెళ్లాయి. పంచలో ప్రాసలతో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ. కేటీఆర్ కామెంట్స్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా, 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై కూడా సభలో వాగ్యుద్ధం నడిచింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు కేటీఆర్. మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే, సార్ స్పీకర్ సార్ నిజంగా సార్. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ తీర్పుపైనే మాట్లాడుతున్నారంటే ఎంత అహంకారం అంటూ ఫైర్ అయ్యారు. జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఆ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లుగా భట్టి చెప్తున్నారు. నిజంగా ఇచ్చినట్టు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేటీఆర్. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి, ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం, మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. మరోవైపు డ్రగ్స్ టాపిక్ మండలిలో మంటలు పుట్టించింది. డ్రగ్ టెస్ట్ కు రేవంత్ సిద్ధంగా ఉన్నారని మహేష్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా, మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా, ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మీరు మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల, మేము కూడా చేసుకుంటాం. మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు.